సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు మీకు మీడియాపై ఆసక్తి ఉందా? కెమెరా ముందు కాన్ఫిడెంట్ గా మాట్లాడగలరా? ఫీల్డ్ లో పనిచేయడానికి రెడీగా ఉన్నారా? అయితే మీకోసం ఓ మంచి అవకాశం అందిస్తుంది మా బ్రాంచెస్ నంద్యాల, కర్నూలు. ఇప్పుడే సంప్రదించండి 8639158339. ప్రస్తుతం మనం జొన్నగిరి పరిసరాల ప్రాంతంలో వజ్రాల వేట ప్రదర్శనలో ఉన్నాము. జొన్నగిరి ప్రాంతంలో వచ్చేసి గత కొన్ని ఏళ్ల నుంచి వజ్రాలు ఉన్నాయి, బంగారు నిధి ఉంది, వజ్ర వైడూర్యాలు ఉన్నాయనేది వాస్తవంగా ప్రజలు అంటున్నారు. బట్ అదే విషయం గురించి ఒక రైతు దగ్గర నుంచి మనం వాళ్ళ నోటి నుంచి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. శివన్ టీవీ రిపోర్ట్ గారికి మా గ్రామం తరఫున కూడా మా ఇక్కడ ఉన్నటువంటి అందరి తరఫున మా కూడా కృతజ్ఞతలు. దాదాపు ఇది పురాతన కాలం నుంచి కూడా రాయలసీమలోన రాసుల పోసి కూడా అమ్ముతున్నారనే ఉద్దేశంతో గతంలో అన్నారు. అది మనం అయితే చూడలేదు. కానీ మన పొలాల్లోని వజ్రాలు వైడూర్యాలు కూడా ఇప్పటికి కూడా వజ్రాల అన్వేషణకు వచ్చి చాలా మంది దొరుకుతున్నాయి. వజ్రాలు అయితే మంచి మంచి రాళ్ళు దొరుకుతున్నాయి. కానీ ఆ వజ్రాలు దొరకడం వల్ల అది ప్రచారం చెంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వజ్రాల అన్వేషణకు వస్తున్నారు. ఇక్కడికి వాళ్ళు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పంట పొలాల మీద భూమి మీద ఆధారపడి జీవిస్తున్నాం. ఇక్కడ మన రాయలసీమ అంటేనే, మన పశ్చిమ ప్రాంతం అంటేనే మన ఆకాశాన్ని చూడాల్సి వస్తుంది. మనం ఎప్పుడైనా రైతులు పంట పండించుకోవాలంటే ఇక్కడికి మన కాలువ వసతులు ఇవన్నీ కూడా సౌకర్యాలు లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. కాబట్టి ఈ సీజన్ మన పంట చేతికి వచ్చేంత వరకు కూడా ఈ వజ్రాన్వేషణకు కూడా రాకుండా ఉండేటట్లా వాళ్ళు వచ్చి పంట పొలాల్లో తిరుగుతూ పంటకు నష్టం జరుగుతుంది. కావున మనకి ఇక్కడ అంటే దీంట్లో ఈ విషయంలో వజ్రాల వేటికి వచ్చిన అంటే మనుషులు అందరూ వస్తా ఉన్నారు. బట్ అయితే అంతకుముందు ముందరంగే వజ్రాలు దొరుకుతున్నాయని చెప్పేసి అని అంటున్నారు. కానీ మీలాంటి రైతులు వచ్చేసి ఏమంటున్నారు, మా సేన్లో వచ్చి ఇదిగా చేయొద్దండి అని చెప్పేసి అంటున్నారు. అది ఎంత మాత్రం నిజమండి? వాస్తవంగా అయితే ఇక్కడ వజ్రాలు అయితే దొరికేదైతే వాస్తవమే. కానీ పంట పొలాలు వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళు సేద్యాలు చేసుకుని పంట పొలాలు వచ్చిన తర్వాత పంట నాశనం అవుతున్నారు. వాళ్ళు వచ్చి చేనులు తొక్కడము, కొద్దిగా ఎవరన్నా లేనప్పుడు ఇది కొద్దిగా చాలా ఇబ్బంది. పంట తొక్కడం వలన పంట నష్టం అవుతుంది. కావున ఈ సీజన్ ఒక 3 నెలలు 4 నెలలు కూడా వాళ్ళు వజ్రాన్వేషణకు రాకుండా తర్వాత వచ్చి వాళ్ళు వజ్రాన్వేషణ చేసుకుని వాళ్ళు వచ్చినా మనకి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మన ప్రాంతం ఎవరు వచ్చినా కూడా ఇక్కడ సహకరిస్తారు. వాళ్ళకి ఇక్కడ రోడ్లు అక్కడక్కడ హోటల్ వసతులు కూడా ఉన్నాయి, ఇబ్బంది అయితే లేదు. కానీ పంట పొలాలను ఇబ్బంది కలగడం వల్ల ఈ దృష్టిలో ఉంచుకొని వారు ఈ సీజన్ ఈ పంట పూర్తయ్యేంత వరకు కూడా వాళ్ళు ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు ఉండి వాళ్ళ జీవనాధారం మీద వాళ్ళు అక్కడ చేసుకొని ఉండవలసిందిగా మేము కూడా కోరుచున్నాం సార్. ఇక్కడ మన గ్రామ తరఫున మరో రైతు ఉన్నారు, అతని ద్వారా నుంచి తెలుసుకుందాం. చెప్పండి పెద్ద మనిషి, మీ పేరేమి? నాగేష్. నా పేరు నాగేష్. ఏమండి మీ ఊరిలో అంటే ఇక్కడున్న పరిసరాల్లో ఎక్కువ వజ్రాలు దొరుకుతా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఎంత మాత్రం నిజం అది? దొరుకుతున్నాయి ఎవరికో చితాగతి. పొలాలను అయితే వర్షం లేదు, తొక్కి పెడుతున్నారు. పంటలు లాస్ చేస్తున్నారు. తొక్కడం వల్ల గబ్బులు ఎత్తున్నాయి. వానలు లేవు, జనం విపరీతంగా వస్తున్నారు. ఇది ముంచునే కరువు ప్రాంతము. జనాలు ఎక్కడ చాలా దూరం నుంచి కూడా వచ్చి పైర్లను తొక్కుతున్నారు. ఏమనంటే కూడా మరి ఒకరు కాడ వాళ్ళే దౌర్జన్యం చేస్తున్నారు. రోజులు పంట అయిపోయేంత వరకు రావద్దండి. ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఎక్కువగా ఇబ్బంది పడుతుండేది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు పంట పొలాల్లో వచ్చేసి రైతులు వేసిన మొక్కకి దానికి అన్యాయం జరుగుతా ఉంది. వాళ్ళు రావడం జరుగుతా ఉంది, వచ్చి తొక్కి ప్రజలని పంటని నాశనం చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఒక రైతు ఆవేదన. ఇది వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే దీన్ని చర్యలు తీసుకొని వెంటనే అక్కడి నుంచి వేరే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళ ప్రజలను ఆపేసి పంట అయిపోయిన తర్వాత వాళ్ళే కంటిన్యూ చేయమని చెప్పేసి సేని యొక్క యజమానులు కూడా కోరారు. సుమన్ టీవీ, వెంకట్, కర్నూలు.